రద్దు చేస్తే మీకు తగు న్యాయం చేయిస్తామని మీరు అన్నారు అప్పట్లో. మీరు అప్పుడు గతంలో మాట ఇప్పుడు తప్పడం మొత్తం కంక్లూడ్ మీరు మీ వంతుగా కృషి చేసిన రాష్ట్ర సీఎం దృష్టికి పోయిన తర్వాత దానిపైన ఎటువంటి స్పందన లేదు ఇప్పటి వరకు. చెప్పేది కంక్లూడ్ అన్న మీ వంతుగా కృషి చేస్తున్నారు కాకపోతే రాష్ట్ర సీఎం నుంచి దానిపైన ఎటువంటి స్పందన లేదు. ఒక రివ్యూ మీటింగ్ కోసం రివ్యూ అంటే సోషల్ మీడియాలో వైరల్ కావడానికి మాత్రమే జరిగింది. అంతకుముందు దానిపైన ఎటువంటి లేదు. హైకోర్టులో కేసు గెలిచిన సుప్రీంకోర్టుకి పోతుంది. మీరు మాకు న్యాయం చేయాలని ఉండింటే రాంగ్ క్వశ్చన్ విషయంలో సుప్రీంకోర్టు పోయేవాళ్ళు కాదు. హైకోర్టులో కూడా జీవో 40 కేసు గెలిచే విషయంలో ఉంటే కూడా ఏజీ గారితో అడ్డుకోనిస్తున్నారు మీరు. మరి ఎక్కడ జరుగుతుంది న్యాయం? మాకు ఒక ఏజీ ఒక ఏఏజీ వచ్చి కోర్టులోకి వచ్చి జీవో 40 కేసు వాదిస్తున్నారు అంటే గవర్నమెంట్ సపోర్ట్ లేనిది ఒక ఏజీ గారు ఎట్లా ఇన్వాల్వ్మెంట్ అవుతారన్న చెప్పు. రాంగ్ క్వశ్చన్స్ కేసు కోర్టులో గెలిస్తే సుప్రీంకోర్టుకి పోయారు. గవర్నమెంట్ మీద నోటిఫికేషన్ మీద కేసు పడ్డప్పుడు ఎవరు రిప్రజెంట్ కాకుండా కేసు పోనీ అని చెప్పి అడ్వకేట్ జనరల్ రాకపోతే కేసు అంటే మీరు గతంలో ఉన్నప్పుడు నాకు న్యాయం చేస్తామని ఎట్లా హామీ మీరు ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళని ట్రైనింగ్ పంపారు, మమ్మల్ని ఎక్కడ చేస్తున్నారు చెప్పండి. దానికోసమే మీరు ఎప్పుడు చెప్పేది అడగనని అడుగు, చెప్పేది కంక్లూజన్ వచ్చారు కానీ ఒప్పుకుండు లేదు. ఇప్పుడే ఉద్యోగం కావాలంటే ఎవరు రాత్రి టీఎస్ఎస్ ట్రైనింగ్ ఎప్పుడు పంపుతారు? టీఎస్ఎస్ ట్రైనింగ్ ఎప్పుడు పంపుతారు? వాళ్ళకు కూడా రెడీ చేస్తున్నారు అన్న, వాళ్ళు కూడా పోతారు. వాళ్ళు పోయిన తర్వాత మేమేం చేయలేము. గట్టి మాట రద్దు చేస్తే మీకు తగు న్యాయం చేయిస్తామని మీరు అన్నారు అప్పట్లో. మీరు అప్పుడు గతంలో మాట ఇప్పుడు తప్పడం మొత్తం కంక్లూడ్ మీరు మీ వంతుగా కృషి చేసిన రాష్ట్ర సీఎం దృష్టికి పోయిన తర్వాత దానిపైన ఎటువంటి స్పందన లేదు ఇప్పటి వరకు. చెప్పేది కంక్లూడ్ అన్న మీ వంతుగా కృషి చేస్తున్నారు కాకపోతే రాష్ట్ర సీఎం నుంచి దానిపైన ఎటువంటి స్పందన లేదు. ఒక రివ్యూ మీటింగ్ కోసం రివ్యూ అంటే సోషల్ మీడియాలో వైరల్ కావడానికి మాత్రమే జరిగింది. అంతకుముందు దానిపైన ఎటువంటి లేదు. హైకోర్టులో కేసు గెలిచిన సుప్రీంకోర్టుకి పోతుంది. మీరు మాకు న్యాయం చేయాలని ఉండింటే రాంగ్ క్వశ్చన్ విషయంలో సుప్రీంకోర్టు పోయేవాళ్ళు కాదు. హైకోర్టులో కూడా జీవో 40 కేసు గెలిచే విషయంలో ఉంటే కూడా ఏజీ గారితో అడ్డుకోనిస్తున్నారు మీరు. మరి ఎక్కడ జరుగుతుంది న్యాయం? మాకు ఒక ఏజీ ఒక ఏఏజీ వచ్చి కోర్టులోకి వచ్చి జీవో 40 కేసు వాదిస్తున్నారు అంటే గవర్నమెంట్ సపోర్ట్ లేనిది ఒక ఏజీ గారు ఎట్లా ఇన్వాల్వ్మెంట్ అవుతారన్న చెప్పు. రాంగ్ క్వశ్చన్స్ కేసు కోర్టులో గెలిస్తే సుప్రీంకోర్టుకి పోయారు. గవర్నమెంట్ మీద నోటిఫికేషన్ మీద కేసు పడ్డప్పుడు ఎవరు రిప్రజెంట్ కాకుండా కేసు పోనీ అని చెప్పి అడ్వకేట్ జనరల్ రాకపోతే కేసు అంటే మీరు గతంలో ఉన్నప్పుడు నాకు న్యాయం చేస్తామని ఎట్లా హామీ మీరు ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళని ట్రైనింగ్ పంపారు, మమ్మల్ని ఎక్కడ చేస్తున్నారు చెప్పండి. దానికోసమే మీరు ఎప్పుడు చెప్పేది అడగనని అడుగు, చెప్పేది కంక్లూజన్ వచ్చారు కానీ ఒప్పుకుండు లేదు. ఇప్పుడే ఉద్యోగం కావాలంటే ఎవరు రాత్రి టీఎస్ఎస్ ట్రైనింగ్ ఎప్పుడు పంపుతారు? టీఎస్ఎస్ ట్రైనింగ్ ఎప్పుడు పంపుతారు? వాళ్ళకు కూడా రెడీ చేస్తున్నారు అన్న, వాళ్ళు కూడా పోతారు. వాళ్ళు పోయిన తర్వాత మేమేం చేయలేము. గట్టి మాట